కార్పొరేట్ టచ్ ఉన్న పొలిటికల్ లీడర్ ఆయన. పార్టీకి చేసిన సేవలు గుర్తించి రాజ్యసభకు పంపింది హైకమాండ్. గత ఏడాది ఎన్నికలకు ముందంతా పార్టీలో హవా ఆయనదే. ఎప్పుడు చూసినా అధినేత పక్కనే ఉండేవారు. రిజల్ట్స్ తర్వాత సీన్ మారింది. ఇప్పుడు పెద్ద ఆయన పక్కన కనిపిస్తే చాలు అదే 10,000 అన్నట్టుగా మారిపోయింది సీన్. పార్టీలో తన రేంజ్ ఏమాత్రం తగ్గలేదని చాటి చెప్పేందుకు పిలవని పేరెంటాలకు వెళ్తున్నారు. ఇంతకు ఎవరా నేత? సీఎం రమేష్ టీడీపీ ఎంపీ, పార్టీలో అందరికీ సుపరిచితుడు. ఇప్పుడు ఈయన వ్యవహార శైలిపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత సీఎం రమేష్ ను పార్టీ అధినేత పూర్తిగా దూరం పెట్టారు. రమేష్ సీన్ తగ్గిపోయిందంటూ నేతలు తరచూ చర్చించేసుకుంటున్నారు. పార్టీలో కూడా ఆయన జోరు బాగా తగ్గింది. పడిపోతున్న తన గ్రాఫ్ చూసి కంగారు పడినట్టున్నారాయన. అలాంటిదేమీ లేదు, పార్టీలో తన పట్టు అలాగే ఉందని చాటు చెప్పేందుకు బాగా ట్రై చేస్తున్నారట. అధినేత కంట్లో పడేందుకు ఆయన దగ్గర తన పలుకుబడి నడుస్తుందన్న సందేశాన్ని పంపేందుకు భలే ఫీట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రమేష్ సింగపూర్ టూర్ కు వెళ్లారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సింగపూర్ టూర్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కదా, అందుకే సీఎం రమేష్ వెళ్లి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సీఎం తో పాటు సింగపూర్ కు వెళ్లాల్సిన వారి పేర్లలో అఫీషియల్ గా సీఎం రమేష్ పేరు లేదట. మంత్రులు యనమల, నారాయణతో పాటు సీఎంఓ అధికారులు, సెక్రటరీలు రావత్, గిరిధర్ పేర్లు మాత్రమే ఉన్నాయి. ఈ జాబితాలో ఎక్కడా సీఎం రమేష్ పేరు లేదు. ఆయన మాత్రం సింగపూర్ టూర్ లో చక్కర్లు కొట్టారు. బాబు పక్కనే ఫోటోలకు, వీడియోలకు ఫోజులిచ్చారు. ఇవి చూసిన ప్రభుత్వ వర్గాలు షాక్ తిన్నాయి. అసలు లిస్ట్ లో సీఎం రమేష్ పేరు లేదు కదా, ఆయన ఎలా వెళ్లారబ్బా, ఎందుకు వెళ్లారని చర్చించేసుకుంటున్నాయి. జాబితాలో పేరు లేదు కాబట్టి ఆయన్ను ప్రభుత్వ ఖర్చుల మీద తీసుకెళ్లే ఛాన్సే లేదు. కానీ సీఎం రమేష్ సొంత ఖర్చుతో బాబు వెంట విదేశీ పర్యటనలకు వెళుతున్నారట. అధినేతతో తన సాన్నిహిత్యం తగ్గలేదని చెప్పేందుకే ఇలా చేస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడే కాదు, జపాన్ టూర్ అప్పుడు ఇంతేనట. వాస్తవానికి జపాన్ టూర్ కు వెళ్లాల్సిన వారిలో సీఎం రమేష్ పేరు ముందు లేదట. తరువాతే ఆయన పేరు వచ్చి చేరిందని తెలుస్తోంది. అధినేత పక్కనే ఉంటే, అది కూడా విదేశీ పర్యటనలో కనిపిస్తే తన హవా అలాగే ఉందన్న భావన కలిగించొచ్చని రమేష్ అనుకుంటున్నారట. అందుకే పిలవకపోయినా బాబు వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. లేకపోతే అసలు తనకి ఏ రకంగా సంబంధం లేని టూర్ లో, తాను సభ్యుడి కాని టీంలో కలిసి సీఎం రమేష్ ఎందుకు వెళతారని అనుకుంటున్నారంతా. ఏది ఏమైనా సీఎం రమేష్ తీరు చూసి బాబు కంటే ముందే సూట్ కేసు సర్దేసుకుని వెళుతున్నారని సెటైర్లేస్తున్నారు.